ఓం నమో వెంకటేశాయ జై చిన్నమస్త. హాయ్ అండి, ఐఎమ్ డాక్టర్ భార్గవదేవన. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కర్మ విపర్యాస. సో ఈరోజు నేను ఒక వీడియో చేస్తున్నానండి. అది ఎందుకంటే మామూలుగా అంటే ఈ పూజా విధి విధానాన్ని కూడా చూపించదలుచుకుంటున్నాను. చూడండి, మామూలుగా అంటే మనం రాహుకేతు చేస్తూ ఉంటాం కదా, శ్రీకాళహస్తి ఇట్లాంటి పుణ్యక్షేత్రంలో చేస్తూ ఉంటాము. బట్ తాంత్రిక పరంగా కూడా మనం రాహుకేతు శాంతి చేసుకుంటూ ఉంటాం అనమాట. ఇప్పుడు రాహుకేతు అంటే ఇప్పుడు చూడండి, మనకు రాహువు, ఇక్కడ కేతువు. తాంత్రిక పరంగా ఇలాంటి కొన్ని ప్రొసీజర్ ఉంటుందన్నమాట. మీరు ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ నాగదేవతలను మీరు చూడొచ్చండి. అదిగోండి. ఇక్కడ రాహువు, ఇక్కడ కేతువు అనమాట. సో, ఈ నాగదేవతలను మనము తంత్రపరంగానే కొలుస్తా ఉంటామన్నమాట. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కూడా మద్య మాంసాలు ఇవన్నీ కూడా మనం పెట్టే చేస్తూ ఉంటాము. ఇక్కడ కాళీదేవతను పెట్టాను ఆవాహన కోసం అనమాట. సో, ఇవన్నీ కూడా పరిహారాలు ఇది చూడండి. ఇలా తంత్ర మార్గంలో ఈ విధంగా ఉంటుంది. ఫలాలు ఇవన్నీ పెట్టేసి చేస్తూ ఉంటాము. ఇక్కడ పాలతోటి అభిషేకం ఇందాక అయిపోయింది. మీరు ఇప్పుడు నేను ఇందాక కొన్ని వీడియోస్ కూడా ఇక్కడ పక్కన పెడతా ఉంటాను. మీరు చూడొచ్చు. ఇలాగా మనకు ఈ పూజా విధి విధానం అనేది తంత్ర మార్గంగా జరుగుతుందనమాట. ఇందులో కూడా రాహుకేతువుల తంత్ర మార్గంగా మనకు పంచమకరాలు కూడా వాడుతూ ఉంటారండి. అందులో వీళ్ళకి అధిష్టాన దేవతలకు చేస్తూ ఉంటాం. ఇది హవన ప్రక్రియ అన్నమాట. సో, అధిష్టాన దేవతలకు ఇందులో చేస్తూ ఉంటామన్నమాట. సో, ఇలాగండి. సో, మనము చాలామంది చెప్తూ ఉంటారు, నాకు రాహుకేతు అయిపోయిందండి, కానీ నాకేం పెద్ద రిజల్ట్ రాలేదు. ఇలా చెప్తూ ఉంటారు. అలా ఒక్కసారి తంత్ర మార్గంలో మీరు ప్రయత్నం చేయండి. నేను ఏదో ఇప్పుడు మీకు చేయాలని చెప్పట్లేదు. తంత్ర మార్గంలో కూడా ఒక మార్గము అంటే ఒక పద్ధతి అనేది ఉందన్నమాట రాహుకేతువులకు సంబంధించి. సో, ఇందులో చిన్నమస్త ధూమావతిని కొలుస్తూ ఉంటారు. కొన్నిసార్లు మానసా తంత్రాన్ని కూడా వాడుతూ ఉంటారనమాట. సో, ఈ విధంగా మనకు రాహుకేతు శాంతి అనేది చేసుకోవచ్చు. దీనికి ప్రత్యేక దినాలు ఏమైనా ఉన్నాయా అంటే గిన ఉంటాయండి. ఆ జాతకం ఇప్పుడు చూడండి, మనం రాహుకేతు శాంతికి శ్రీశైలము, ఇట్లా శ్రీకాళహస్తి ఇలా వెళ్తూ ఉంటాము. ఎప్పుడు పడితే అప్పుడు వెళ్తూ ఉంటారు. అలా కాకోకుండా అంటే క్షేత్రాలకు ఆ పరిధులనేవి ఉండవండి. కానీ ఎప్పుడైనా కానీ చూడండి, మీ నక్షత్రం వచ్చిన రోజు కానీ, లేదా మీ రాశి వచ్చిన రోజు కానీ మీరు వెయిట్ చేసి ఆ రోజు చేయించుకోవడం ఉత్తమం. ఇంకా ముఖ్యంగా చెప్పాలి, ఇంకా డెప్త్‌గా చెప్పాలంటే రాహుకాలము ఇప్పుడు వాళ్ళకు అనుకూలంగా ఉందనుకోండి రాహువు, జాతకరీత్యా కొన్ని స్థానాల్లో రాహువు ఉన్నప్పుడు, ఆ రాహుకాలము శుక్రవారము వాళ్ళ రాశి, వాళ్ళ నక్షత్రం కలిసొచ్చినప్పుడు చూసుకోండి. ఒకవేళ అలా కుదరలేదనుకోండి, శుక్రవారం చూసుకోండి. అలా కుదరలేదు, వాళ్ళ రాశి వచ్చిన రోజు చూసుకోండి. అలా కుదరలేదు, వాళ్ళ నక్షత్రం వచ్చిన రోజు చూసుకోండి. ఇంక అవన్నీ ఏమీ కుదరలేదు, ఓకే. నో ప్రాబ్లమ్. మీరు రాహుకాలంలో చేసుకోండి. ఒకవేళ రాహుకాలంలో రాహుకేతు చేసుకున్నా, లేదంటే యమగండంలో రాహుకేతు శాంతి చేసుకున్నా కూడా చాలా అత్యద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా తంత్ర శాస్త్రపరంగా కూడాను ఇలాంటి రాహుకేతు తంత్రాన్ని చేసుకోవడంలో చాలా అత్యద్భుత ఫలితాలు చూస్తారనమాట. మీరు ఇక్కడ ఇందాక చూశారు ఇలాంటి వెండి పడగలనమాట. మీరు ఇలా చూసారు కదా, అదిగోండి. ఇలాంటి వెండి ప్రతిమలను మనం ఇక్కడ పెట్టేసి, ఇక్కడ ఇవే కాకోకుండా రాగి ప్రతిమలు కూడా ఉన్నాయి చూడండి. ఈ రాగి ప్రతిమలు ఇలా మట్టి ముంతల్లో పెట్టేసి, తర్వాత పాలతోటి అభిషేకం ఉంటుందనమాట. చిన్నమస్త ధూమావతి ఆరాధన తర్వాత పాలతో అభిషేకం ఉంటుంది. ఇక్కడ చూడండి, మీకు రాగిలు కూడా అదిగోండి, రాగి పాములు కూడా ఈ ప్రతిమలు కూడా కనిపిస్తాయన్నమాట. సో, ఇలా ఈ చిన్నమస్త ధూమావతి స్వరూపాలకు ఇక్కడ ఆరాధన చేసేసి, వాళ్ళకు మద్యము ఇదంతా కూడాను మనము ఇచ్చేసిన తర్వాత ఈ శాంతి పూజ ప్రక్రియననేది స్టార్ట్ చేస్తామనమాట. సో, దీనికంతా కూడాను చాలా ప్రొసీజర్ ఉంటుంది. అది ఒక మనకు ఇది ఇంత వీడియోలో చెప్పేకి కాదనమాట. సో, ఇదండి. ఇదండి తంత్రపరంగా రాహుకేతు శాంతి ఎలా చేసుకోవచ్చు. మీకు సర్పదోషం ఉన్నప్పుడు, నాగదోషం ఉన్నప్పుడు, సంతానలేమి ఉన్నప్పుడు, లేదంటే ఏదైనా మగవాళ్ళకి ముఖ్యంగా ఉద్యోగంలో అడ్డంకులున్నప్పుడు, ఇంకా హయ్యర్‌గా ఉన్నత స్థానానికి ఎదగాలి అనుకున్నప్పుడు మనం రాహుకేతు శాంతి ఒకటేమిటండి, మల్టిపుల్ కారణాలతో రాహుకేతు శాంతి చేసుకోవచ్చండి. సో, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సో, థాంక్స్ ఫర్ వాచింగ్ అండి. థాంక్ యూ సో మచ్.